ఇలాంటి బ్యాచీలన్నీ వచ్చేసారు. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళకు అనుగుణమైన గ్రూపులన్నీ మొబిలైజ్ అయ్యారు. మోడీని దించడానికి నేపాల్ తరహా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మొన్న జరిగింది కుట్ర, సిజేపీని ముందు పెట్టి. కానీ అమిత్ షా చాలా వ్యూహాత్మకంగా వీళ్ళు ఎక్కడ ఆపాలి అక్కడ ఆపారు. ఎవ్వరి ప్రాణాలు తీయలేదు, ఎవ్వరిని కాల్చలేదు. జస్ట్ లాఠీల్లో కూడా తలకాయలు ఎవరికి పగలగొట్ల, వీళ్ళు తలకాయలు పగలగొట్టారు, పోలీసులు రాళ్ళు వేసి కొట్టారు. కానీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా పోయారు. పోలీసులు ఎక్కువ మంది తన్నులు తిన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. అయిపోయింది. ఆ నేపాల్ తరహా ఉద్యమం వర్కౌట్ కాల. ఎప్పుడైతే ఇది జరిగిందో మళ్ళీ ప్రోవోకేట్ చేయడానికి దిగాడు రాహుల్ గాంధీ. ఇక్కడ కూడా యువత మీద దాడి చేశారు, విద్యార్థుల మీద లాఠీ చేశారు అనేది ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుని వచ్చాడు. బానే ఉంది. భారతదేశ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు చెయ్యని ఒక తప్పుడు పని చేశాడు ప్రధానమంత్రి ఇంటి ముందుకెళ్ళి కూర్చో. భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు ఎప్పుడు జరగదు. స్వతంత్రం వచ్చాక కానీ స్వతంత్రానికి ముందు కూడా ఒక సున్నితమైన గీత, సెక్యూరిటీ గీత, అది హై సెక్యూరిటీ జోన్. నిన్న పొరపాటున ఎవడన్నా ఏ ఉగ్రవాదో వీళ్ళతో కలిసేసి మోడీ ఇంటి మీదకి వెళ్ళేదని దాడి చేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అయిపోయింది. అది ఒక పెద్ద 3 గంటలు. పోనీ ఏమన్నా నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముందు అనుకున్నదా లేదంటే అనుకోకుండా చేశారు? లేదు, అనుకునే చేశారు. గవర్నమెంట్ కూడా. కాకపోతే ఇలాంటి